ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఓటేసేందుకు ఉద్యోగులు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటేసేందుకు వస్తున్న ఉద్యోగుల ఓటర్ ఐడీ కార్డు, ఓటర్ స్లిప్లను ఎన్నికల అధికారులు చెక్ చేస్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ విజయవాడ నుంచి అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా ఎన్టీఆర్ జిల్లాలో 7 సెంటర్స్ ని దీనికోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఔటర్స్ ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తూ వేరే ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందో వారందరికీ కూడా ఇక్కడ ఓటు హక్కు కల్పించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ ఓటర్స్ అంతా కూడా బారులు తీరారు. ఇక్కడ మొత్తం కూడా అందరూ కూడా వేరు జిల్లాల్లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ముందే ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు, ఏదైతే ఎన్నికల సంఘానికి అప్లై చేసుకున్నారు. వారందరూ కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తూ వేరే ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగినారు. వీరంతా కూడా ముమ్మరంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల నేతలు ఇక్కడ ఉన్నారు. సాగర్ గారు, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఉద్యోగులందరూ వస్తున్నారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4, 5, 6 తారీఖుల్లో 3 రోజుల పాటు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వేసుకునే కార్యక్రమం చేశాం. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఉద్యోగులు అక్కడ పనిచేసి అక్కడ ఫామ్ టాల్ ఇస్తే అక్కడ ఓటు వేసే ప్రక్రియ ఉంది. అలాగే విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక మంది ఉద్యోగులు వాళ్ళకు డ్యూటీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నా కూడా వారి ఓట్లు ఏలూరు, అటుపక్క మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి వరకు అన్ని జిల్లాల్లో కూడా వారి ఓటు ఉండే పరిస్థితి ఉంది. వారు ఆ జిల్లాలకు వెళ్లి ఓటు వేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అట్లా బయట జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ స్టేషన్ పెట్టారు. అట్లాగే మనకు ఎలా పెట్టారో పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో, అలాగే పశ్చిమ గోదావరిలో ఏలూరులో పెట్టారు. 7 కాన్స్టిట్యూషన్స్ ప్రతి చోట ఏ ఉద్యోగి ఆ ఫామ్ 12 ఇచ్చిన ఆ పర్టికులర్ దాంట్లో ఓటు వేస్తారు. మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఏదైతే ఉద్యోగులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తుంది. అయితే రాజకీయ పార్టీల నుంచి ఏజెంట్లు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వచ్చి ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందని చూస్తున్నారు. అందరూ కూడా భారీ ఎండని లెక్క చేయకుండా అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సెంటర్ ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఈ సెంటర్ లో ఏదైతే వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగింది, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగింది, కానీ ఉద్యోగం ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నారు. వారందరూ కూడా ముందే అప్లై చేసుకున్న ప్రకారం ఇక్కడైతే ఓటు హక్కు అయితే కల్పించారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. మేము మాకు మైక్రో అబ్జర్వర్ డ్యూటీ వేశారు. దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు ఇక్కడ మేము ఇది సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటరు మొత్తం మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంతా కూడాను. మేము యాక్చువల్గా పక్క జిల్లాలో ఉన్నా కూడా మాకు కూడా ఇక్కడ వచ్చి పోస్టల్ బ్యాలెట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో మాకు యాక్చువల్గా పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ ఈ సౌకర్యం కలిగించినందుకు మేము అడ్మినిస్ట్రేషన్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము మా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఓటు వేయకుండా ఇక్కడే, మాది యాక్చువల్ పెనమలూరు సార్. అదేవిధంగా ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడే ఎక్సైజ్ చేసుకుంటారు. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది ఆనందోత్సాహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సంఘం వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి ఇక్కడ ఓటు హక్కు వేసుకునే అవకాశం కల్పించింది. వీరంతా కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉంది. కాకపోతే వీరంతా కూడా ముందుగానే ఎన్నికల సంఘానికి అప్లై చేసుకోవాల్సి ఉంది. అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇక్కడైతే ఓటు హక్కు అయితే కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం కూడా 7 సెంటర్స్ లో కూడా ఆ ప్రక్రియ సాగుతుంది. ఇదైతే మాత్రం కేవలం వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు ముందే ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యోగం చేస్తూ వేరే జిల్లాల్లో వారికి ఓటు హక్కు ఉంటే కనుక ఈ సెంటర్లో ఎన్టీఆర్ ఏదైతే మున్సిపల్ స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఓటు హక్కు వేసుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఏదైనా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో 7 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఏదైతే ఇక్కడ సిద్ధార్థ కాలేజీ కావచ్చు, లయోలో కాలేజీ, కేబిఎన్, అదేవిధంగా చూసుకుంటే కనుక నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, అదేవిధంగా తిరువూరులో కూడా బ్యాలెట్ అవకాశం, పోస్టల్ బ్యాలెట్ ఆయా అక్కడ కూడా పోలింగ్ అయితే ఏర్పాటు చేశారు. ముమ్మరంగా అయితే ఉద్యోగులు దాదాపు 20,000 మంది పైన 23,000 మంది ఉంటారు సుమారుగా. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.